Good morning to all of you. Everyone, how are you? How is going on? So first of all, మీ అందరికీ కూడా ఒక 30 minutes టైం ఇస్తున్నాను. బేసిక్ గా మీకు SAP SD కి సంబంధించిన ఏమైనా క్వరీస్ ఉంటే సో అవి క్లియర్ చేసుకోవడానికి నేను మీకు జస్ట్ 30 minutes టైం ఇస్తున్నాను. సో ఆ తర్వాత నేను మనకి మన కోర్సు స్ట్రక్చర్ ఏంటి, సిలబస్ ఏంటి, ఓకే, సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం మళ్ళా డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ 30 minutes తర్వాత. సో ఈ 30 minutes లో మీరు మీ యొక్క క్వరీస్ ఏమైనా ఉంటే డైరెక్ట్ గా మీరు అడగొచ్చు. ఓకే, సో యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, ఓకే, హిందీ కూడా మీరు మాట్లాడొచ్చు. కాబట్టి సో ఎవరైనా ఉన్నట్లయితే సో డైరెక్ట్ గా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎస్ ఎస్ కోర్స్ డ్యూరేషన్ కోర్సు డ్యూరేషన్, స్ట్రక్చరు, ఫీజు, ఓకే, ఇవన్నీ నేను మొత్తం ఒక 30 minutes తర్వాత చెప్తాను. మొత్తం అంతా కూడా కోర్స్ డ్యూరేషన్ 3 months అండి. ఓకే, నా ప్రొఫైల్ వచ్చి ప్రాసెస్ అసోసియేట్ ఇన్ P2P అండ్ R2R అండ్ O2C, ఈ 3 డొమైన్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, ఎండ్ యూజర్ కింద చేస్తున్నారు. ఎస్, ఈ SD కోర్స్ కి నేను ఎలిజిబుల్? SD కోర్స్ ఎవరైనా ఎలిజిబుల్. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి సో మనకి వీక్లీ 3 classes ఉంటాయండి. ఓకే, వీక్లీ 3 classes, 3 classes ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 classes అంటే మీకు హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. వీక్లీ 3 classes ఉంటాయి మనకి, అర్థమైందా? సో మనకి వీక్లీ 3 classes ఉంటాయి. 3 classes వచ్చేటప్పటికి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? 3 classes ఎప్పుడెప్పుడు ఉంటుంది సార్? 3 classes వచ్చేటప్పటికి మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటాయండి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో మనకి టైమింగ్ వచ్చేటప్పటికి 12:30కి స్టార్ట్ అవుతుంది. 12:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ క్లాసెస్. ఓకేనా? ఆఫ్లైన్ వస్తానంటే రండి, హైదరాబాద్ లో ఉంటాను నేను. ఓకే, మాక్సిమం క్లాసెస్ వచ్చేటప్పటికి ఆన్లైన్ లో జరుగుతాయి. ఒకవేళ నేను మాక్సిమం అంటే ఏంటి, జనరల్ గా 50% క్లాసెస్ ఆఫ్లైన్ లో, 50% క్లాసెస్ ఆన్లైన్ లో జరుగుతూ ఉంటాయి. మీరు హైదరాబాద్ లో వచ్చి ప్రాక్టీస్ చేసుకున్నా పర్లేదు, అలాగే నన్ను డైరెక్ట్ గా మీట్ అవ్వచ్చు. అలాగే మీరు హైదరాబాద్ లో మనకి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాను లేకపోతే క్లాస్ వింటాను అన్న ఓకే. ఓకే, మాక్సిమం ఏంటంటే 50% ఆఫ్లైన్, 50% ఆన్లైన్. సో మాక్సిమం రికమెండెడ్ ఆన్లైన్. మీకు ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకుంటే ఆఫ్లైన్ లో కూడా వచ్చి ఉండొచ్చు మీరు. ఆఫ్లైన్ కూడా సేమ్ టైమింగ్ సార్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే సేమ్ టైమింగ్. సో 12:30, 40 మధ్యలో స్టార్ట్ అయిపోతుంది మనకి. ఓకేనా? సో మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే గుర్తుపెట్టుకోండి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 classes ఉంటాయి. నెక్స్ట్ 3 classes మీకు ప్రాక్టీస్ కోసం కావాలి. ఓకేనా? సార్ ఇది SD కన్సల్టెంట్ ప్రోగ్రామా సార్? ఇది కంప్లీట్ గా SAP SD కన్సల్టెంట్ ట్రైనింగ్ అండి. ఓకే, సో ఆల్రెడీ ఇది సెకండ్ బ్యాచ్ అయిపోయింది. థర్డ్ బ్యాచ్ లో ఉన్నాం మనం. ఓకే, సో థర్డ్ బ్యాచ్ వచ్చేటప్పటికి మీకు మీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో తెలుగులో ఉంటుంది, చక్కగా అర్థమవుతుంది ప్రతి విషయం కూడా. సో మీకు ఇంగ్లీష్ లో కావాలి అన్నా ఇంగ్లీష్ లో చెప్తాము. అంటే తెలుగు, ఇంగ్లీష్ రెండు కంబైన్ కలిపి చెప్తా ఉంటాము. కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, మ్యాక్స్. అంటే సార్ క్లాస్ డ్యూరేషన్ ఎంత? క్లాస్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 1 hour 15 minutes నుంచి 1.5 hours ఉంటుంది. ఓకేనా? 1 hour 15 నుంచి 1 hour అంటే మాక్సిమం 1.5 hours ఉంటుంది. ఓకే, ఎందుకంటే 3 classes చెప్తున్నాం కాబట్టి కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీని రికార్డింగ్ యాక్సెస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారా? రికార్డెడ్ క్లాసెస్ కూడా మేమే ఇస్తాం. రికార్డెడ్ క్లాసెస్, మెటీరియల్స్ అన్ని మేమే ఇస్తాం కంప్లీట్ గా. ఇది యాక్సెస్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ రికార్డెడ్ క్లాసెస్ కి?
మీకు ఎస్ఏపిలో మీకు స్కైప్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కైప్లో మీకు చార్ట్లో 30 days ఉంటుంది. మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఆఫ్టర్ 30 days తర్వాత మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం రికార్డెడ్ వీడియోస్ కూడా ఓకే ఓకే సిస్టంలోకి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే ఓకే సార్ టైమింగ్స్ చేంజ్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? లేదు మేడం, నాకున్న ఫ్లెక్సిబిలిటీ అదే. ఇంకా సో మనకి రికార్డ్ వీడియో వస్తుంది మీకు. ఒకవేళ ఆ టైం నాకు ఫ్లెక్సిబిలిటీ లేదంటే రికార్డ్ వీడియో చార్ట్లో ఇస్తాం, ఆ వీడియో చూసుకోండి. మీకు ఎలాగో 3 days టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీరు కవర్ చేసుకోవచ్చు. ఆఫీస్ ఉన్న వాళ్ళు జనరల్ గా నా దగ్గర మొత్తం జాయిన్ అయ్యే ఆఫీస్ ఉన్న వాళ్ళే. ఆ టైంలో ఎవరైనా అటెండ్ కాకపోతే రికార్డ్ వీడియో ఫాలో అవుతా ఉంటాం. ఓకే సార్. అంటే మేము యుఎస్ లో ఉంటాం, సో మాకు నైట్ టైం 2-3 అవుతుంది. అవును మేడం, బట్ తప్పదు ఇంకా, ఎందుకంటే టైమింగ్ అనేది నాకు కంప్లీట్ గా ఆక్యుపైడ్ అన్నమాట ఉన్న టైమింగ్ Yeah. ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు ఈసీసీ అండ్ బోత్ S4 సర్వర్స్ ప్రొవైడ్ ECC చేస్తారా? S4 HANA సర్వర్ ప్రొవైడ్ చేస్తారంటే S4 HANA 3 months ఉంటుందండి. 3 months S4 HANA సర్వర్ ఉంటుంది, 1800 అవుతుందండి. ఓకే, అంటే ఫీజ్ కాకుండా ఫీజ్ అవుట్ ఆఫ్ అది సెపరేట్ మేడం. అది మీరు మీ ప్రాక్టీస్ కోసం అది మీరు సెపరేట్ గా తీసుకున్న, మీరు ఎక్కడైనా తీసుకున్నా పర్లేదు, లేదా మన దగ్గర కావాలంటే ఇస్తాం. మరి ఈసీసీ సార్ అంటే బోత్ సర్వర్స్ ECC అవసరం లేదు మేడం, ECC అవసరం లేదు. S4 HANAలోనే మన క్లాసెస్ మొత్తం ఉంటాయి. ECC నా సిస్టమ్ లో నుంచి నేను చూపిస్తాను ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయని. ఓకే, మరి రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావాలి అని అంటే ఎలా సార్? రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావాలంటే రియల్ టైమ్ లో కంపెనీలో పనిచేయాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ కావాలంటే కంపెనీలో పనిచేయాలి, ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ నేర్చుకోవాలి. రియల్ టైం అంటే ట్రైనింగ్ ఇక్కడ కావాలంటే రియల్ నేర్చుకునే టైం కదా ట్రైనర్ లైవ్ దగ్గర లో వెళ్ళి. నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. మీకు రియల్ టైం ట్రైనింగ్ ఇక్కడ నేర్పించేది కంప్లీట్ గా మీకు రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ అనేది వేరు, రియల్ టైం వేరు. రియల్ టైమ్ లో ఉండేది కంప్లీట్ గా డెప్త్ గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ FI, MM, SDPP అందరూ దగ్గర దగ్గర 150 మంది కలిపి పనిచేస్తారు సిస్టమ్ లో, ఒకే సర్వర్ లో. ఓకే, ఇక్కడ మీరు చేసేది ఒక్కళ్ళు చేస్తారు. ఓకే, మనకు సంబంధించింది మాత్రం మనం చేస్తాం, బట్ అదర్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే సో ఇక్కడ మీరు ఇక్కడ జనరల్ గా మనం నేర్పిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3 months కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీకు రియల్ టైమ్ లో జాబ్ అనేది వచ్చినప్పుడు మీకు హెల్ప్. ఇక్కడ ఎలా అయితే 3 months నేర్చుకున్నారో అక్కడ 3 months కొంచెం వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే మీరు అక్కడ సెట్ అయిపోతారు. ఓకేనా సార్ ఇక్కడ మనం అంటే ఇప్పుడు S4 HANA సర్వర్స్ ఉంటది కదా, ఇక్కడ సర్వర్ కి అక్కడ లైవ్ లో చేసేదానికి బోత్ ఒకటేలాగా ఉంటదా? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సేమ్ ఉంటుంది. సర్వర్ వచ్చేటప్పుడు సేమే ఉంటుంది. ఓకే, సర్వర్ వచ్చేటప్పుడు సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటి మేడం? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. BSc కంప్యూటర్ సైన్స్. మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు? 21 నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాను. ఓకే ఓకే, యాజ్ ఎ QA టెస్టర్ గా వర్క్ చేశాను. టెస్ట్ కింద దేంట్లో, ఏ సిస్టమ్ లో? సెలీనియం విత్ జావా సెలీనియం లో వర్క్ చేశారు. దేనికి సంబంధించిన వర్క్? టెస్టింగ్. SAP నా లేకపోతే లేదు, అది జావా విత్ లేకపోతే? సెలీనియం. ఓకే 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 మేడం. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా మీరు సో QA టెస్ట్ కింద పనిచేసారని చెప్పారు. అక్కడ చాలా టెస్ట్ స్క్రిప్ట్స్ రియల్ టైమ్ లో ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఒక టెస్ట్ స్క్రిప్ట్ చూపిస్తే అక్కడ మీరు 10 చేయాల్సి వస్తుంది రియల్ టైం. ఓకే, కొంచెం అక్కడ నాలెడ్జ్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కదా కంపెనీలో. ఫస్ట్ వెళ్ళగానే మీకు జాబ్ అసైన్ చేసేసి మీకు చేసేయమన్నారా, లేకపోతే మీ సీనియర్స్ మీకు కొంచెం హెల్ప్ చేశారా KT ప్లానింగ్ ఇచ్చి? యాజ్ ఏ ఫ్రెషర్ గా వెళ్ళాను నేను ఇన్ఫోసిస్. కాబట్టి మీరు నేర్చుకున్నారు కదా మీ సీనియర్స్ దగ్గర నుంచి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెషర్ గా వెళ్తాను అంటే ఓకే, ఎక్స్పీరియన్స్ తో వెళ్తాను అంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది మరి. సో ఇనిషియల్ స్టేజ్ లో ఒక 1 or 2 months కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే కొంచెం వర్కౌట్ అవుతుంది అనమాట. 10 lakhs ప్యాకేజ్ ఊరికి రాదు కదా మేడం. అందుకే సార్ ముందే అడుగుతున్నాను డౌట్స్. ఎప్పుడైనా ఐటీలోకి స్విచ్ అవుతామంటే ట్రైనింగ్ ద్వారా మనం ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, బట్ రియల్ టైమ్ లో పని చేస్తే క్లారిటీ వస్తుంది. మీరు రియల్ టైమ్ లో పని చేస్తేనే క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టాలి, రియల్ టైమ్ లో పని చేయాలంటే ముందు అసలు రావాలి కదా బేసిక్స్. మనకి బేసిక్స్ రావాలి అంటే ఫస్ట్ మనం ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి SAP SD కి సంబంధించి?
బేసిక్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసుకుందాము. ఎందుకంటే ఈ రోజు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో లాస్ట్ మనకి 17th ఎప్పుడో లాస్ట్ మంత్ మనం స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనకి టైం డిలే అవడం జరిగింది. సో అందుకే నేను మళ్ళా తీసుకోవడం జరిగింది ఈ రోజు. సో ఇంకా ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. అంతా ఫినిష్ అయిపోతుందా సార్? 3 months మాక్సిమం అటు ఇటు ఒక 10-15 days ఎక్స్ట్రా అవ్వచ్చు. డిపెండ్స్ మన సో దాన్ని బట్టి మీకు తెలియదు ఏముంది. సో 3 months అంటే కనీసం 15 days ఎక్స్ట్రా అవ్వచ్చు. ఓకే. సో ఇంకా ఎవరికైనా చెప్పండి. ఆఫీస్ వర్క్ ఉంటుంది సాటర్డే ఫ్రైడే. సాటర్డే మీ ఏదండి? దగ్గరికి వచ్చి సాటర్డే ఫ్రైడే నాకు ఆఫీస్ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ అన్నారు కదా, ఆఫ్లైన్ రండి, మనం మాట్లాడదాము. థర్స్డే రండి ఆఫ్లైన్. ఓకే. ఆఫ్లైన్ లో ఎవరు ఎక్కువ ఉండరండి. ఆఫ్లైన్ లో అందరూ కూడా ఆన్లైన్ లో జాయిన్ అవుతా ఉంటారు. మీకు స్పెషల్ గా ఆఫ్లైన్ లో వచ్చి కావాలి అనుకుంటే నా పక్కన కూర్చోండి, చెప్తాను నేను. ఓకేనా? సో మనకి ఆఫ్లైన్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే మాక్సిమం ఏంటంటే SAP SD MM ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో మీకు మనకి FICO వచ్చేటప్పటికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. సో అందుకే ఆఫ్లైన్ తీసుకుంటా ఉంటాం. బేసిక్ గా మీరు 1 or 2 స్టూడెంట్స్ కి మళ్ళీ ఆఫ్లైన్ అంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఎనీహౌ సో మీరు దగ్గరలో ఉంటే పక్కన మనకి SR నగర్ పక్కన ఏమైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మీరు ఆఫీస్ లో కూర్చొని నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ప్రెసెంట్ నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను 2.6 years. ఓకే. ఓకే. సెలీనియం విత్ పైథాన్ QA టెస్టర్. ఓకే. స్టార్టింగ్ 4 months నాకు SAP ABAP సపోర్ట్ వేశాను. అంటే వర్క్ ఏం లేదు, జస్ట్ నార్మల్ గా స్కిల్ మ్యాప్ చేశారు, ఏం నేర్చుకోలేదు. ఓకే. ఇప్పుడు ఫంక్షనల్ మాడ్యూల్ వరకు ఎందుకు వద్దాం అనుకుంటున్నారు టెక్నికల్ సైడ్ ఉండి? అంటే యాక్చువల్ గా నేను అసలు ఫస్ట్ టైం SAP గురించి ఐడియా లేదు, జస్ట్ నార్మల్ గా స్కిల్ మ్యాప్ చేశారు కంపెనీ సైడ్. సో తర్వాత QA టెస్టర్ కి మూవ్ చేశారు. అప్పుడు నేర్చుకుందాం అనుకున్నా, బట్ స్కిల్ మ్యాప్ చేశారు, చేంజ్ చేశారు. ఓకే. సో ABAP సో ఫంక్షనల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది SD, సో అందుకని జాయిన్. ఓకే. రైట్. మీకు డిజిగ్నేషన్ ఏంటండి బేసిక్ గా? ప్రాజెక్ట్ ఇంజనీర్. ప్రాజెక్ట్ ఇంజనీర్. ఓకే, బాగానే ఉంది డిజిగ్నేషన్. ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు టోటల్ గా? 2.7. 2.7. ఓకే, ఫైన్. సరిపోద్ది, మీరు స్విచ్ అవ్వచ్చు ఈజీగా SAP SD లోకి. బట్ ఏంటంటే మీకు బేసిక్ నుంచి చెప్తానండి. మొత్తం SAP అంటే ఏంటి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం మనం కాబట్టి. సో నో వరీస్. ఓకే. సో మనకి 3 classes అంటే ఏదో తక్కువ అనుకోవద్దు. 3 classes లోనే చాలా కవర్ చేస్తాను నేను. ఓకే, కానీ అర్థమవుతుంది, ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 3 classes కి మీకు టాస్క్లు అసైన్ చేస్తాను. ఓకే, ఈ 3 classes అయిన తర్వాత నెక్స్ట్ 3 classes ఏంటి అంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేదానికి మీకు టాస్క్లు అసైన్ చేస్తాను. సో మీరు ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తే రేపు పొద్దున రియల్ టైంలో సర్వైవ్ అవుతారు. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు మనం రియల్ టైంలో సర్వైవ్ అవ్వాలి అంటే మనం అక్కడ ఏంటంటే కొత్తగా ఉంటుంది మొత్తం అంతా. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి, క్లయింట్తో మాట్లాడుకోవాలి, ఈమెయిల్స్ రాయాలి, ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయాలి మీరు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే మనం ఇండివిజువల్ గా హ్యాండిల్ చేయాలి వస్తుంది ప్రాజెక్ట్ ని కొన్నిసార్లు. సో కాబట్టి అలాంటప్పుడు మీరు ఓన్ గా టాస్క్ని చేయటము, కొన్ని టాస్క్లు అసైన్ చేస్తే అవి చేయటం, అలా చేయటం మూలంగా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక డౌట్ సార్, యాక్చువల్ గా నేను కంపెనీ సైడ్ నుంచి సర్టిఫికేషన్ చేద్దాం అనుకున్నా, బట్ నేను SAP సైడ్ కాదు కాబట్టి నాకు లైసెన్స్ ఇవ్వాల. సో అది మ్యాండేటరీ కాదు కదా, ఎక్స్పీరియన్స్ మీద వెళ్తే. మ్యాండేటరీ కాదు, మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మ్యాండేటరీ ఏం కాదు. ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ 3+ అంటే 6 lakhs పైనే ఉంటుందిగా మీ ప్యాకేజ్. ఎస్ సార్, 5. సో మీకు ఆ ప్యాకేజ్ కి ఉన్న ప్యాకేజ్ 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ప్రెసెంట్. ఓకేనా? తర్వాత మెల్లమెల్లగా కెరియర్ అనేది చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక 50%, 40 నుంచి 50% శాలరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు SAP. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్. ఆల్ రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో సర్టిఫికేషన్ ఏమన్నా ఇస్తారా సార్? మేడం, సర్టిఫికేషన్ అనేది బేసిక్ గా SAP ఓడే ఇస్తాడు సర్టిఫికేట్ అనేది. దానికి మనకి 3 levels ఉంటాయి అన్నమాట. సో మీకు 3 levels లో అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్స్ ఉంటాయి. సో మీరు అది డైరెక్ట్ గా SAP ఓడికి ఎగ్జామ్ రాయాలి. 6 attempts ఉంటాయి. 6 attempts లో ఒక అటెంప్ట్ పాస్ అయితే సరిపోతుంది. సో మనకి ఫ్రెషర్ లెవెల్లో అయితే సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది.
ఎక్స్పీరియన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి మీకు సర్టిఫికేట్ అనేది అంత అవసరం ఉండదు. సో మీరు కావాలి అనుకుంటే మీరు ఎస్ఏపి పార్ట్నర్ అంటే పార్ట్నర్స్ ఉంటారు, ఎస్ఏపి పార్ట్నర్స్. మీరు యుఎస్ లో ఉంటే యుఎస్ లో ఎస్ఏపి పార్ట్నర్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి డంప్స్ అవన్నీ కూడా మనకి ఫేస్బుక్ లోను లింక్డ్ఇన్ లో అక్కడక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చదువుకుంటే ఒక 200-300 క్వశ్చన్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈజీగా సెలెక్షన్ అవచ్చు. సర్టిఫికేట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఇండియాలో అయితే సర్టిఫికేట్ కి అంత పెద్ద ఎక్కువ వెయిటేజ్ ఏమి ఉండదండి. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాము. సో అంటే మన దగ్గర నేర్చుకున్నారు అని చెప్పి, ఎస్ఐపి నేర్చుకున్నారు అని చెప్పి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాము. చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి, సో మన సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మీకు వ్యాలిడ్ అవుతుంది. అంటే సో మనం ఎక్కడ నేర్చుకున్నారని అడిగినప్పుడు మీరు ఇది చూపించుకుంటే సరిపోతుంది. ఓకే, బట్ గ్లోబల్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ గా సో ఎస్ఏపి వాడి దగ్గర మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా మనకి 15 minutes టైం ఉంది. సో మీరు డైరెక్ట్ గా మీ క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చు. ఓకే, సో ఏమీ క్వశ్చన్స్ లేకపోతే నేను మన ట్రైనింగ్ ప్రాసెస్ స్ట్రక్చర్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అప్కమింగ్ లో. సో అప్కమింగ్ క్లాసెస్ లో మీరు ఏం చేయాలి ఏంటి అనే డిస్కషన్ కూడా మనం చేద్దామండి. సో దాని ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ గైస్, మనం నేర్చుకుంటున్న కోర్స్ ఏదైతే ఉందో సో S4 హనాలో నేర్చుకుంటున్నారండి. కంప్లీట్ గా S4 హనాలో నేర్చుకుంటున్నారు. వర్షన్ వచ్చేటప్పటికి 2022 వర్షన్. ఓకే, సో ఈ 2022 వర్షన్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, సో కంప్లీట్ గా అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. సో మనకి ఈసీసీ ఉంది. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్. ఈసీసీ అంటే ఏంటంటే ఓల్డ్ వర్షన్. సో S4 హనా అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. ఓకే, ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏమైతే ఉంటాయో అవి మనం క్లాస్ లో చెప్పుకుంటాం. సో కాబట్టి స్పెసిఫిక్ గా మీరు ఈసీసీకి సంబంధించిన సర్వర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే నా సిస్టమ్ లో మీకు చూపిస్తాను కాబట్టి. మీరు వర్క్ చేయాల్సింది S4 హనా సర్వర్ లోనే. ఓకేనా? సో S4 హనా సర్వర్ లోనే మీరు పని చేయబోతున్నారు. ఈ సర్వర్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు సో డీటెయిల్స్ అంటే సర్వర్ ఎవరి దగ్గర తీసుకోవాలి ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చార్ట్ లో పెడతాను నేను. ఓకే, సో మీకు చార్ట్ లో పెడతాం. సో ఆ తర్వాత అంటే ఒక 3-4 క్లాసులు అయిన తర్వాత మెయిన్ ఇంకా సిస్టమ్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు సర్వర్ తో పని ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఇంట్రడక్షన్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఓరియంటేషన్ క్లాసెస్ లో ప్రాజెక్ట్ క్లాసెస్ కూడా కవర్ చేస్తూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత ఒక 3 క్లాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం సర్వర్ లోకి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఆ ఫస్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ మనకి ఎప్పుడైతే క్లాస్ స్టార్ట్ అవుతుందో ఆ టయానికి మనం సర్వర్ డీటెయిల్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దీనికి డీటెయిల్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. మనకి కోర్సు డ్యూరేషన్ మినిమం ఏదైనా ఐటీలోకి స్విచ్ అవ్వాలి అంటే అది FICO అయినా MMM అయినా SD అయినా ఏదైనా సరే మినిమం 3 months నేర్చుకోవాల్సిందేనండి. 3 months నేర్చుకోవాల్సిందే. 3 months నేర్చుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని తక్కువ డేస్ లో నేర్చుకుంటే మీకు క్లారిటీ రాదు, ఫుల్ క్లారిటీ రాదు. ఏదో హాఫ్ నాలెడ్జ్ తో ఉంటుంది. 3 months నేర్చుకుంటే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎనదర్ మీరు 40 నుంచి 50 డేస్ 40 to 50 days మీరు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయాలి. ఇంటర్వ్యూ ప్రాక్టీస్ సంబంధించి క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ ఓవరాల్ గా ప్రాక్టీస్ చేసి సో మనకి క్లాసు జరుగుతున్న టైంలోనే 1-2 క్లాసెస్ ప్రెజెంటేషన్ తీసుకుంటాను అందరి దగ్గర నుంచి. ఓకే, ఆ ప్రెజెంటేషన్స్ లో మనకి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో కాబట్టి సో మీరు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కోసం దగ్గర ఒక 40-50 డేస్ అంటే దగ్గర ఎట్లా వేసుకున్న 4 months అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐటీలో ఇమీడియట్ గా ఒక 1 రోజులు నేర్చుకొని 20 రోజులు నేర్చుకొని ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు లేకపోతే ఇంకో కోర్సు కాదు, ఇది ఐటీ కోర్సు, సాఫ్ట్వేర్ రిలేటెడ్. కాబట్టి మీకు మినిమం 3 months నేర్చుకోవాల్సిందే. ఓకే, సో కోర్సు డ్యూరేషన్ లోనే అంటే 3 months డ్యూరేషన్ లోనే మీకు టాస్క్లు అసైన్ చేస్తాను. అంటే ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. ఆ క్వశ్చన్స్ మీరు చదువుకుంటా ఉండాలి. ఓకే, సో మాక్సిమం టైం వచ్చేటప్పటికి 4 months తర్వాత మీరు జాబ్స్ ట్రై చేసుకోవాలి. ఓకే, సో మినిమం డ్యూరేషన్ ఇది.
ఈ డ్యూరేషన్ లోపల మీరు కంప్లీట్ చేసుకుంటే బెస్ట్. లేదు అంతకంటే కూడా మనం పొడిగించుకోవచ్చు. 5 నెలలు, 6 నెలలు కూడా మన టైం ప్రకారం అది మనం ఎప్పుడు జాబ్ కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. సో మాక్సిమం ఏంటంటే 4 మంత్స్ నేర్చుకోకుండా కోర్సులోకి వెళ్తే సర్వైవ్ అవటం కష్టం అవుతుంది. ప్లస్ అక్కడ ఇబ్బంది పడతారు, బాగా ఇబ్బంది పడతారు. ఓకేనా? అర్థం కాదు ఫస్ట్ అనమాట. సో అది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ SAP SD కోర్సు మనకి కోర్సు డ్యూరేషన్ అయిపోయింది. సో ఫీజు వచ్చేటప్పటికి మీకు సో 20,000 అండి ఫీజు. సో 20,000 ఫీజు. సో మీరు సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే మీకు సో కోర్స్ వచ్చేటప్పటికి మీకు 19,000 అవుతుంది. ఓకే, సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే మీకు 19,000 అవుతుంది, ఎక్స్క్లూడింగ్ సర్వర్. ఓకే, ఎక్స్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్. సో కాబట్టి ఈ కోర్సు సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే ఇది, లేదు మీకు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ షేర్ అయిందా మీకు? కనబడుతుందా స్క్రీన్ మీకు? కనబడుతుంది. సో 2 ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేస్తే 10K చొప్పున. సో 2 ఇన్స్టాల్మెంట్ లో ఆఫ్టర్ 20 డేస్ కానీ 25 డేస్ కానీ సో మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. లైఫ్ టైం మెంబర్షిప్. సో జనరల్ గా ఏంటంటే SAP SD అంత సామాన్యంగా అర్థం కాదు. ఓకే, సో మీరు ఎక్కడైనా చూసుకోండి, యూట్యూబ్ లో ఎక్కడైనా చూసుకోండి, అంత సామాన్యంగా కోర్స్ అర్థం కాదు. ఎందుకంటే ఇది ఎందుకు అర్థం కాదో కూడా నేను చెప్తాను. సో లైఫ్ టైం మెంబర్షిప్ వచ్చేటప్పటికి మీకు సో ఎన్నిసార్లు అయినా కోర్స్ అనేది నేర్చుకోవచ్చు మన దగ్గర. ఇప్పుడు కోర్సుల మధ్యలో మానేసినా మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. ఓకే, సో లేదా కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చినా మళ్ళా మీరు నేర్చుకునే విధంగా మళ్ళా మీరు ఏమన్నా ఫలానా కొత్త ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ఎలాగా అప్గ్రేడ్ అవుతారో మేము అలా అప్గ్రేడ్ అవుతా ఉంటాం. సో కొత్త టాపిక్స్ యాడ్ చేస్తాం, కొత్త పాయింట్స్ యాడ్ చేస్తాం. ఇది లెర్నింగ్ అనేది IT అంటే లెర్నింగ్, లైఫ్ టైం లెర్నింగ్. అందుకే లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. ఓకేనా? సో కాబట్టి ఏమైనా కవర్ కాని పాయింట్స్ అవి ఉంటాయి, అవి యూట్యూబ్ లో పెడతా ఉంటాం. సో లేకపోతే గ్రూప్స్ లో పెడతా ఉంటాం. సో లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. సో లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వడం మూలంగా మీకు సో ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అయ్యే విధంగా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకోసారి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో కాబట్టి మీకు సో లైఫ్ టైం మెంబర్షిప్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో మీరు సో కోర్స్ ఫీజు వచ్చేటప్పుడు 20,000. సో ఇది ఎక్స్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్. అండ్ సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే 19,000, 2 ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తే 10K. సో లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం, ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇది కోర్సు సంబంధించి మన క్లాసెస్ వచ్చేటప్పటికి సో మొత్తం 3 క్లాసెస్ ఉంటాయండి. 3 క్లాసెస్ ఉంటాయి. సో క్లాస్ డ్యూరేషన్ 1.15 మినిట్స్ నుంచి మనకి 1.30 మినిట్స్ వరకు వెళ్తుంది. సో అంటే ఏంటి, ఒక గంటన్నర క్లాస్ వరకు ఉంటుంది మాక్సిమం. ఓకే, సో అంతకంటే ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు, ఒకరోజు తక్కువ కూడా ఉండొచ్చు, మాక్సిమం ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు కూడా, బట్ అర్థమవుతుంది. ఓకే, ఇదే 3 క్లాసులు సింపుల్ గా 3 క్లాసులు వినేసి 3 రోజులు ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే, సింపుల్ గా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 3 క్లాసెస్ మనకి అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మాక్ టెస్ట్ రెడీగా ఉన్నాను అంటే మాక్ టెస్ట్ తీసుకుంటాను. ఓకే, సో మాక్ టెస్ట్ రెడీగా ఉన్నాను అంటే మాక్ టెస్ట్ తీసుకుంటాము. అలాగే డ్యూరింగ్ ద కోర్స్ మనకి ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ కోసం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చి అవి మీకు ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అండ్ ఏ వేలో ప్రెజెంటేషన్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కషన్స్, అలాగే ఆన్సర్స్ డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత సో మీరు రెజ్యూమే ప్రిపేర్ చేస్తాము. సో రెజ్యూమే ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత సో మీరు తర్వాత మీకు కొన్ని టాపిక్స్ ని అసైన్ చేస్తాం. సో మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని టాపిక్స్ అసైన్మెంట్ చేస్తాం. సో ఈ అసైన్మెంట్ చేసినప్పుడు ఇవి అసైన్మెంట్స్ మీరు కంప్లీట్ చేసుకోవాలి, ఓన్ టాస్క్ అన్నమాట ఇవి. ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే మీరు సో నెక్స్ట్ దగ్గర 150 డేస్ లో జాబ్ కు రెడీగా ఉంటారు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ వరకు నాకు తెలిసి ఎవరికి డౌట్ లేదు అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు కూడా ఎవరికి డౌట్ లేదు అనుకుంటున్నాను మరి. ఓకే, సో మీకు అన్ని మెటీరియల్స్, ఇంటర్వ్యూ మెటీరియల్స్, క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, అసైన్మెంట్స్, టాస్క్లు, ఓకే, సో ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూలో, ఎలా మాట్లాడితే జాబ్స్ వస్తాయి, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మొత్తం. ఇనిషియల్
యాక్చువల్ అంటే ఒక క్లాస్‌లో ఒక 5 క్లాసులు అయిన తర్వాత ప్రాజెక్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి మనకి. సో, అందులో ప్రాజెక్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ క్లాసులు డైరెక్ట్‌గా స్టార్ట్ అయిపోతాయి. ప్రాజెక్ట్ క్లాసుల్లో మనం డిస్కషన్ అనేది ఉంటదన్నమాట. ఓకే. ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. సో, ఆ ప్రాజెక్ట్ ఎలా మాట్లాడాలి? ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఒక సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు ఇష్యూస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తావు? ఎలా టాకిల్ చేయాలి? ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనకి సో, కోర్స్ డ్యూరేషన్ గురించి గాని, ఫీస్ గురించి గాని, సో, మనకి ఇచ్చే బెనిఫిట్స్ గాని, మీరు హైదరాబాద్‌లో ఉంటే ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ రావచ్చు. ప్రాక్టీస్ కోసం మీరు హైదరాబాద్ ఆఫ్‌లైన్‌లోకి వచ్చి కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్యాబిన్ ఫెసిలిటీ ఉంటది. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటది. చదువుకోవడానికి మీకు డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది నాకు, చదువుకోవడానికి సరైన ప్లేస్ లేదు అని అనుకుంటే, సో, మేము ప్రొవైడ్ చేస్తామండి. సో, మీ ప్రాక్టీస్ అనేది ఆఫ్‌లైన్‌లో చేసుకునే విధంగా సో, మీరు మన ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు గుంటూరులో ఉంటే డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో, విజయవాడలో ఉన్న మన దగ్గర విజయవాడలో కూడా సో, మనకి ఉన్నది. బెంగుళూరులో గూడా ఉన్నాయి మనకి ఇన్‌స్టిట్యూషన్స్. హైదరాబాద్‌లో గూడా ఉన్నాయి. సో, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్. ఓకే. సో, మీరు ఎక్కడైనా వచ్చి మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి ప్రాక్టీస్ చేసుకునే విధంగా చూడొచ్చు. అండ్ నేను ఎక్కువ హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటాను కాబట్టి, సో, ఎస్ఆర్ నగర్‌లో ఉంటాం హైదరాబాదు. సో, మన స్టాఫ్‌కి కాల్ చేసి వచ్చే ముందు ఒకసారి ఉన్నారో లేదో తెలుసుకొని వస్తే బెస్ట్ అన్నమాట. ఓకేనా? సో, మీరు ఆఫీస్‌కొచ్చి మీరు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఫర్దర్‌గా డిస్కషన్స్ ఏమన్నా ఉంటే చెయ్యొచ్చు. సో, కాబట్టి ఇది మనకి జస్ట్ లైక్ ఒక 3 మంత్స్‌లోనే మీరెవరు, నేనెవరు అన్నట్టుగా లేదు. 3 మంత్స్ అయిన తర్వాత కూడా మీతో నేను కంటిన్యూ అవుతాను. ఓకే. మీరు నాతో ఎప్పటికప్పుడు టచ్ బేస్‌లో ఉండాలి. అర్థమైందా? సో, అది మీరు చేయాల్సిన ఫస్ట్ పని. సో, కాబట్టి ప్రాక్టీస్ సంబంధించి గాని, అసైన్‌మెంట్ సంబంధించి, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వెషన్ ఇవన్నీ మేము చూసుకుంటాం. ఓకే. మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ లిస్ట్ అవన్నీ గూడా పెడతా ఉంటాం చార్ట్‌లో. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ ఎలా సెర్చ్ చేయాలి అనేది గూడా చెప్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. జాబ్ నోటిఫికేషన్స్ ఎలాగా చేసుకోవాలి ఇవన్నీ గూడా మేము చెప్తాం క్లాస్‌లో. ఓకేనా? సో, కాబట్టి మనం ప్రతి విషయము కూడా మీతో అప్ టు డేట్‌లో ఉంటాము. అండ్ ఎప్పటికప్పుడు ఏ క్వెషన్ అడిగినా మీకు క్లాస్‌లోనే ఆన్సర్ చేస్తాం. ఓకే. మీకు డౌట్ వచ్చినప్పుడు ఏందంటే చార్ట్‌లో మీరు పెట్టాలి ఆ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా డౌట్ ఉందనుకోండి. సో, అది చార్ట్‌లో మెన్షన్ చేయాలి. అండ్ మనం లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇస్తున్నాము. కాబట్టి సో, ఇక్కడేంటంటే మీ ఇంటెన్షన్ గూడా క్లియర్‌గా ఉండాలి. సో, మనల్ని ఇన్‌స్టిట్యూషన్ డ్యామేజ్ చేసే విధంగా, ట్రైనర్‌తో గొడవ పడే విధంగా ఉంటే ఆ బెనిఫిట్స్ ఇవ్వరు. సో, మీరు మాతో మంచిగా రేపో మెయింటైన్ చేస్తూ మంచిగా ఉన్నట్లయితే డెఫినిట్‌గా మీకు ఈ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ అనేది వస్తది. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఎనీ టైమ్ క్యాన్సెల్ చేయొచ్చు మీ బిహేవియర్‌ని బట్టి. సో, కాబట్టి మాక్సిమం ఏంటంటే ప్రతి విషయము కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది మా డ్యూటీ. ఒకవేళ అర్థం కాకపోతే సో, ఒకసారి రికార్డెడ్ వీడియో వస్తది. ఆ రికార్డెడ్ వీడియో చూడండి. రెండోసారి చూడండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే మీరు నెక్స్ట్ క్లాస్‌లో నన్ను డైరెక్ట్‌గా అడగొచ్చు. ఇది రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్స్ అండి. నార్మల్‌గా ఏంటంటే నార్మల్ కోర్స్ కాదు. ఇది రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్స్. సాఫ్ట్‌వేర్ అంటే రీసెర్చ్ చేయాలి. సిస్టమ్‌లో నుంచి మనం చెప్పేదే కాకుండా ఇంకా ఎక్స్‌టెన్షన్ కూడా ఎతుక్కోవాల్సి ఉంటదన్నమాట. సో, అలాంటప్పుడు రీసెర్చ్ చేయాలి కాబట్టి ఇదేదో మనకి 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ లాగా ఇదే సిలబస్ లాగా ఉంటది. ఇదే చూసుకుంటే సరిపోద్ది అని నేను చెప్పను. ఎందుకంటే సో, ఎస్ఏపీ అంటే చాలా బిగ్ ఓషన్ అన్నమాట. సో, ఇందులో మనం ఒక జస్ట్ లైక్ ఒక 5% కూడా నేర్చుకుంటామో ఉండమో అంత పెద్దదన్నమాట. సో, మాక్సిమం ఒక ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్ సెట్, ఒక జాబ్‌కి కావాల్సిన స్కిల్ సెట్, ఓకే. సో, లేకపోతే ఒక ఎలా మాట్లాడాలి అండ్ రియల్ టైమ్‌లో ఎలాంటివి ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పగలుగుతాం. బట్ కంపెనీలోకెళ్ళిన తర్వాత అక్కడ మీకు డిఫరెంట్ టూల్స్ మీకు కస్టమైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది. సో, అక్కడకెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత మీరు కంప్లీట్‌గా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మన ట్రైనింగ్ అనేది మీకు ఇంటర్వ్యూకి క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ రియల్ టైమ్‌లోకెళ్ళిన తర్వాత మీరు ఎవరైనా ఒక టెస్టింగ్ చేయమంటే టెస్ట్ చేయగలుగుతారు. లేపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైనా పోస్ట్ చేయమంటే కాన్ఫిగరేషన్ చేయమంటే చేయగలుగుతారు. ఒక ఇష్యూని టాకిల్ చేయమంటే చేయగలుగుతారు. బట్ ఏంటంటే 100% మీరు పర్ఫెక్షన్ గెయిన్ చేయాలి అంటే మీరు రియల్ టైమ్‌లో పని చేసుండాలి కనీసం. ఓకేనా? సో, రియల్ టైమ్‌లో మీరు పని చేసుండాలి. ఆ పని చేసినప్పుడు మాత్రమే మీకు ఆ స్కిల్ సెట్ అనేది వస్తుంది. ఎవరో మార్చారు గ్రిడ్? ఎవరైనా మార్చారా? సో, వైట్ నాది కనబడుతుందా? వైట్ స్క్రీన్ కనబడుతుందా నాది? ఒక్క నిమిషం అండి. గ్రిడ్ మోడ్ నుంచి మార్చినట్టున్నారు. సో, కాబట్టి రియల్ టైమ్ వేరు అండ్ లెర్నింగ్ వేరు. లెర్నింగ్‌లో ఏంటంటే మీకు ఒక రియల్ టైమ్ కావాల్సిన సరుకనేది దొరుకుతుంది. బట్ రియల్ టైమ్‌లోకెళ్ళిన తర్వాతే మీరు ఆ రియల్ టైమ్‌లో ఉన్న పర్ఫెక్షన్ అనేది అటైన్ చేయగలుగుతారు.
ఓకే, మన ట్రైనింగ్ ద్వారా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే స్కిల్ సెట్, ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మీరు ఎంతో కొంత వర్క్ చేసుకునే స్కిల్ సెట్ వస్తుంది. అండ్ సెట్ అయిన అమౌంట్ ఆఫ్ శాలరీ మీ బ్యాంక్ అకౌంట్ లో పడిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీకు తెలివితేటలు వచ్చేస్తాయి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది. సో ఎవ్రీ మంత్ ₹1,00,000 పడుతుంది అంటే మీరు ఎలా సర్వైవ్ అవ్వాలనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలిసిపోతుంది. కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సర్వైవల్ అనేది అవుతారండి, 100% అవుతారు. బట్ ఏంటంటే కొంచెం మీ సైడ్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇనిషియల్ స్టేజ్ లో మరి ఐటీలోకి స్విచ్ అవుతున్నాం, నాన్ ఎస్ఏపీ నుంచి ఐటీలోకి స్విచ్ అవుతున్నాం కాబట్టి సో కొంచెం మన ఎఫర్ట్స్ ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎప్పుడు ఇచ్చిన టాస్క్లు అప్పుడు కంప్లీట్ చేసుకొని ఎప్పుడు ఇచ్చిన వర్క్ అసైన్మెంట్స్ అప్పుడు చేసుకుంటే ఎస్జేపీ ఎస్డి కోర్సు చాలా సులభంగా అయిపోతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రాస్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ ఎక్కువ ఉంది ఎస్ఏపీ ఎస్డిలో. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ఏపీ ఎస్డి గురించి మాట్లాడేటప్పుడు ఫైనాన్స్ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది, అలాగే సో మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది, అలాగే ప్రొడక్షన్ ప్లానింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ అంటే ఇది అనేకమైన మాడ్యూల్ తో ఇంటిగ్రేట్ అవడం మూలంగా ఇప్పుడు ఏంటంటే మీకు ఎస్ఏపీ ఎస్డిఏ కదా సార్ నేను జాయిన్ అయింది, ఫైనాన్స్ ఎందుకు నేర్పిస్తున్నారు, అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ నాకు ఎందుకు నేర్పిస్తున్నారు అనే మైండ్ సెట్ మీకు వస్తుంది. ఎందుకంటే సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఇంటిగ్రేషన్. ఇవన్నీ ఫైనాన్స్ లేకుండా ఎస్డి రాదు, మెటీరియల్ మేనేజ్మెంట్ లేకుండా ఎస్డి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సార్ ఫైనాన్స్ లేకుండా ఎస్డి ఎలా ఉండదు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎస్ఏపీలో కంపెనీ క్రియేట్ చేయాలి, ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. సో కంపెనీ కోడ్ అనేది ఫైనాన్స్ లోనే వస్తుంది, ఎస్డిలోకి రాదు. ఇప్పుడు అది క్రియేట్ చేయకుండా ఎస్డిలో ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయలేవు, అవుట్ బౌండ్ డెలివరీ చేయలేవు, బిల్లింగ్ కూడా చేయలేవు. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఎఫ్ఐ చేయకుండా ఎస్డిలో ఏ పార్ట్ చేయలేవు, ఎంఎం చేయకుండా నువ్వు ఒక మెటీరియల్ ను అమ్మలేవు. అంటే ఎంఎం సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా ఒక మెటీరియల్ అమ్మాలి కదా, సేల్స్ అంటే మెటీరియల్ కస్టమర్ కి అమ్మాల్సిందే. మరి మెటీరియల్ అంటే ఏ మాడ్యూల్ ఎంఎం లోకి వెళ్ళిపోయింది, బిల్లింగ్ అంటే ఏ మాడ్యూల్ ఫైనాన్స్ లో కలుస్తుంది, సో గూడ్స్ ఇష్యూ అంటే ఏ మాడ్యూల్ ఎంఎం లో కలుస్తుంది. అంటే ఎంఎం ఇంటిగ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఎస్డి ఎంఎం ఎస్డి ఎఫ్ఐ ఇలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి మనకి. ఇలా ఇంటిగ్రేషన్స్ ఉండడం మూలంగా మీరు అదర్ మాడ్యూల్స్ లో కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అదర్ మాడ్యూల్స్ నేర్చుకునేటప్పుడు మీకు కొంచెం బర్డెన్ అనిపించవచ్చు, సార్ ఇది మంద కాదు కదా అని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే సిస్టమ్ లో నేర్చుకునేటప్పుడు ఓవరాల్ గా మొత్తం అన్ని నేర్పిస్తాను. కానీ ఏంటంటే మీరు మీ మాడ్యూల్ ఏది అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఎస్ఏపి ఎస్డి అనేది మీకు చాలా కష్టంగా ఉంటుంది, బయట అయితే మీకు అర్థం కాదు, చూసుకోండి. కానీ మనం చెప్పే క్లాసెస్ మీకు చాలా ఈజీగా సులభంగా సో ప్రతి విషయము అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. సో యాక్యురేట్ గా మీకు సో ప్రతి క్లాస్ లోనూ ఒక క్లారిటీ అనేది తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది కోర్సు సంబంధించిన డ్యూరేషన్, అలాగే ఫీజు, అలాగే ఇన్స్టాల్మెంట్ లో ఎలా పేమెంట్ చేయొచ్చు, అలాగే లైఫ్ టైం మెంబర్షిప్, అలాగే ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఈ కోర్సు సంబంధించి మీరు ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే డీటెయిల్స్ కూడా మీకు చార్ట్ లో పెడతాను. ఓకే, సో ఈ చార్ట్ లో మీరు పెడితే మీరు వెంటనే సో మన అడ్మిన్స్ ఉంటారు, ఈ అడ్మిన్స్ తో కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో నేను ఎప్పుడే చార్ట్ లో పెడతాను మన అడ్మిన్స్ ఎవరు, వాళ్ళతో సో మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి కూడా డీటెయిల్స్ పెడతాను. సో కోర్సు ఫీజు, డ్యూరేషన్, ఎలిజిబిలిటీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా అడ్మిన్స్ తోనే మాట్లాడుకోవాలి. ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మాత్రం నాతో మీరు డైరెక్ట్ గా డీల్ చేయొచ్చు. ఓకే, చార్ట్ లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చార్ట్ లో పెట్టాలి. సో చార్ట్ లో పెడితే అందరూ చూస్తారు. సో మీరు యొక్క క్వరీ ఏంటనేది అందరూ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గ్రూప్ అన్నమాట. ఒక గ్రూప్ కింద వెళ్తే మీకు ఏంటంటే సింప్లిఫై అయిపోతుంది కోర్స్ అనేది, అందరూ కలిసి వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ కలిసి గ్రూప్ కింద ఫామ్ అయ్యి వర్క్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ సో మనకి ఇండివిజువల్ గా వెళ్ళే కన్నా గ్రూప్ లో వెళ్ళండి. అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటే ఒక ముగ్గురు గ్రూప్, థర్డ్ ఒక 4 మెంబర్స్ ఒక గ్రూప్, అలా గ్రూప్స్ కింద క్రియేట్ చేసుకుంటే మీకు ఏమవుద్ది అంటే సో కొంచెం మీలోనే కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. మీకు తెలియకుండానే అవతల వాళ్ళ దగ్గర నుంచి స్కిల్ సెట్ ని మీరు తెలుసుకుంటారు. అలాగే సో మీరు ఓన్ గా నేర్చుకుంటే కొంచెం ఎస్ఏపి ఇనిషియల్ స్టేజ్ లో స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకే ఏంటంటే కష్టం అనిపించకుండా మీకు సింప్లిఫై చేయడానికి గ్రూప్ కింద మీరు చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను అడ్మిన్స్ డీటెయిల్స్ చార్ట్ లో పెడుతున్నాను. వెంటనే మీరు సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, సో మీకు ఫస్ట్ క్లాస్ మీకు డైరెక్ట్ గా స్టార్ట్ అయిపోతుంది, థర్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఒక్క నిమిషం నేను గ్రూప్ లో పెట్టేస్తున్నాను డీటెయిల్స్. సో థర్స్డే నుంచి మీకు ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో మీకు కంప్లీట్ గా క్లాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ మనం బ్యాక్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే,
సో మనకి ఫస్ట్ డే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో మీకు లింక్ ఇవన్నీ కూడా చార్ట్ లో పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. సో అడ్మిన్స్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో వెంటనే మీరు అడ్మిన్స్ ని కాంటాక్ట్ అవ్వండి రిజిస్ట్రేషన్ కోసం. సో ఓకే, ఇది వచ్చిందా? సో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ మీకు అడ్మిన్స్ డీటెయిల్స్ అనేవి చార్ట్ లో ఇవ్వడం జరిగింది. 830 ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఓకే, సో ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో అలాగే మీకు సో మీకు ఫర్దర్ గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి. సో అడ్మిన్స్ కి చెప్తే డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తారు. సో కాదర్ సార్ అలాగే బాబ్జీ సార్ నెంబర్స్ ఇక్కడ నేను చార్ట్ లో ఇస్తున్నాను. సో వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సో మనకి కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఓకే, సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు కదా? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇమీడియట్ గా అడగొచ్చు. సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇమీడియట్ గా అడగొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిలబస్. ఓకే, సిలబస్ స్కోప్. సిలబస్ గురించి మాట్లాడేటప్పుడు మనం స్కోప్ గురించి మాట్లాడాలి. సో మనకి SAP SD మోడల్ మీరు నేర్చుకుంటున్నారు. ఇందులో బెనిఫిట్ ఏంటి అంటే SAP SD మోడల్లో నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే OTC SAP ఎండ్ యూజర్ జాబ్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, ఈ జాబ్ వచ్చేస్తుంది మీకు, ఉచితంగా వచ్చేస్తుంది SAP ఎండ్ యూజర్ జాబ్. ఈ కోర్స్ నేర్చుకుంటే, కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటే ఎండ్ యూజర్ కూడా వెళ్ళొచ్చు మీరు. సో నాకు ఏదో ఒక జాబ్ ఉంటే చాలు సార్, నాకు కన్సల్టెంట్ అయినా పర్లేదు, ఎండ్ యూజర్ అయినా పర్లేదు అంటే SAP ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఈ కోర్స్ నేర్చుకోండి, మీరు ఈజీగా చేస్తారు. ఎటువంటి జాబ్ సర్వైవల్ ప్రాబ్లమే ఉండదు. ఓకేనా? సో SAP ఎండ్ యూజర్ అనేది IT కోర్స్ కాదు, SAP SD కన్సల్టెంట్ కోర్స్. SAP SD ఏదైతే ఉందో కన్సల్టెంట్ రిలేటెడ్. ఓకే, అంటే సాఫ్ట్వేర్ సైడ్. ఇది SAP ఎండ్ యూజర్ OTC అనేది సాఫ్ట్వేర్ సైడ్ కాదు. అది సింపుల్ గా మనకి జాబ్ కావాలి అనుకుంటే, సో మీకు ఒక 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే 6 నుంచి 7 లక్షలు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది OTC. ఒక ఫ్రెషర్ అయితే 2.5 lakhs వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి మీకు 40-50% వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సాలరీ అనేది. అర్థమైందా? సో కాబట్టి SAP SD కోర్స్ మనకి గల్ఫ్ కంట్రీస్ లోకి వెళ్ళినా, సో లేకపోతే UKకి వెళ్ళినా, USAకి వెళ్ళినా, సో ఏ కంట్రీలో అయినా సరే ఈ కోర్స్ అనేది చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఈ కోర్స్ అనేది సింపుల్ గా నేర్చుకోవడం అంటే మీరు జాబ్కి వెళ్తే మీకు అక్కడ కూడా జాబ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఈ కోర్స్ నేర్చుకుంటే గ్లోబల్ వైడ్ మీకు జాబ్స్ ఉన్నాయి. గ్లోబల్ వైడ్, అర్థమైందా? సో గ్లోబల్ వైడ్ మీకు నేర్చుకునే ఛాన్సెస్ అయితే మనకి ఈ కోర్సులో ఉన్నాయి. కాబట్టి మీకు ఇది బెస్ట్ ఆప్షన్ ఇది. దీన్ని ఉపయోగించుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే గ్లోబల్ వైడ్ మనకి సేమ్ అనమాట. SAP లో మీరు ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నారో అది UKకి వెళ్ళినా, USAకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, గల్ఫ్ కంట్రీస్ లోకి వెళ్ళినా జాబ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అకౌంట్స్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ లో తప్పిస్తే మిగతా వేరే అదర్ కంట్రీస్ లోకి వెళ్తే వాళ్ళు తీసుకోరు. సో జావా, CC+, పైథాన్, సో వీళ్ళని తీసుకుంటా ఉంటారు. సో మనం తీసుకోరు. రీజన్ ఏంటి అంటే మన స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, అక్కడ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదైతే మీరు SAP SD కోర్స్ నేర్చుకున్నారో ఇది ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఉంటుంది. ఇండియాలో జాబ్ చేసుకోవచ్చు, UKలో జాబ్ చేసుకోవచ్చు, USA లో జాబ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సేమ్ టు సేమ్ దిగిపోతుంది అనమాట. మీకు సిలబస్ కాపీ అనేది ఆల్రెడీ చార్ట్ లో పెట్టాను, చూసుకోండి. సిలబస్ కాపీ ఆల్రెడీ చార్ట్ లో పెట్టాను. చాలా ఓల్డ్ ఇది, బట్ కొత్తది మళ్ళీ ఇస్తాను మీకు. బట్ ఇవే కంటిన్యూ అవుతాము. ఓకే, సిలబస్ కాపీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో SAP SDకి సంబంధించిన సిలబస్ అన్నమాట. ఓకే, సో ఇవి బేసిక్ గా మనకి సో ఏమేమి కవర్ చేస్తాము ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ మనం SAP SDకి సంబంధించిన సిలబస్ అనేది ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్ లో ఇంట్రడక్షన్ టు SAP, అలాగే ERP, అలాగే ఇంట్రడక్షన్ టు SAP మాడ్యూల్స్, డిఫరెన్స్ బిట్వీన్ S/4HANA, అలాగే SAP R3 ఆర్కిటెక్చర్, అలాగే SAP SD మోడల్ ఓవర్వ్యూ, ఫ్యూరీ యాప్స్ ఇంట్రడక్షన్, GUI. సో ఇవన్నీ కూడా మనకి 1 or 2 క్లాసెస్ లో అయిపోతాయి. ఓకే, జస్ట్ 1 or 2 క్లాసెస్.
సో పార్ట్ బి, సో పార్ట్ విత్ ఫుల్ క్లారిటీ వస్తుంది, ఫుల్ క్లారిటీతో ఉంటుంది. సో పార్ట్ బిలో మనకి ఇవి కవర్ అవుతాయి. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ క్లాసులు కవర్ అవుతాయి, ప్రాజెక్ట్ క్లాసులు మనకి ఉంటాయి. ఓకే, సో మనకి ఆ తర్వాత రియల్ టైం సంబంధించి మనకి సో ఎఫ్ఐసిఓ అంటే ఎఫ్ఐసిఓకి సంబంధించిన కొన్ని ఏరియాస్ నేర్చుకుంటారు. కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఓకే, బ్రాంచ్, ఇవన్నీ నేర్చుకుంటారు, బేసిక్స్ నేర్చుకుంటారు. అందులో పీరియడ్స్ ఉంటాయి. ఎఫ్ఐసిఓలో పీరియడ్స్ ఎలా ఓపెన్ చేయాలి, సో ఈ మంత్ లో పీరియడ్ ఓపెన్ చేయాలి, ఎస్ఐపి ఎలా ఓపెన్ చేయాలి, సో జిఎల్ ఎలా క్రియేట్ చేయాలి వరకు నేర్పిస్తాం ఎఫ్ఐ సంబంధించి. ఓకే, అలాగే ఎస్ఐపి ఎంఎం సంబంధించి కూడా నేర్పిస్తాను. మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, గూడ్స్ రిసిట్ ఎలా చేసుకోవాలి, ఇన్వాయిస్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ SD లో ఒక సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఇలా మీకు కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ప్రైజింగ్ మాస్టర్, మాస్టర్ డేటాస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో బిల్ ఆఫ్ మెటీరియల్, సో ఇలాంటివన్నీ కూడా కస్టమర్ మాస్టర్ అంటే బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్ S/4HANAలో, మెటీరియల్ మాస్టర్, ప్రైజింగ్ మాస్టర్, అలాగే సేల్స్ ఇన్ఫో రికార్డ్స్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్, క్రెడిట్ మేనేజ్మెంట్ డేటా, షిప్పింగ్ పాయింట్, రౌట్ మాస్టర్, ఇవన్నీ మాస్టర్ డేటాస్ అన్నమాట. SAP SD లో ఉన్న మాస్టర్ డేటాస్. సో అలాగే మీకు బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలంటే ఒక వెండర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ఒక కస్టమర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అంటే బిజినెస్ పార్ట్నర్ అంటారు అనమాట. S/4HANAలో వెండర్ కస్టమర్ బదులు బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఏమున్నాయి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఏమున్నాయి మనకి, పికింగ్ ఏంటి, ప్యాకింగ్ ఏంటి, గూడ్స్ ఎలా పిక్ చేస్తారు, ఎలా ప్యాక్ చేస్తారు, డెలివరీ ఎలా చేస్తారు, బిల్లింగ్ ఎలా చేస్తారు. ఓకే, అలాగే మనకి ఇన్కమింగ్ పేమెంట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా అవైలబిలిటీ చెకింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనకి క్లాస్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో బిల్లింగ్ సంబంధించి మనకి బిల్లింగ్ ఇన్వాయిసెస్ ఎలా క్యాన్సిల్ చేస్తారు, బిల్ క్యాన్సిల్ ఎలా చేస్తారు, ఇంటర్ కంపెనీ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేస్తారు, సో బిల్లింగ్ ప్లాన్స్ ఎలా చేస్తారు, సో ఇలాంటివన్నీ కూడా బిల్లింగ్ సంబంధించిన టాపిక్స్. కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, అగ్రిమెంట్ అంటే ప్రీ సేల్స్ యాక్టివిటీస్, ఇవి కూడా. సో ఇవన్నీ కూడా మనకి క్లాస్ లో డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో టెక్స్ట్ డిటర్మినేషన్, పార్ట్నర్ డిటర్మినేషన్, ఫ్రీ గూడ్స్, మెటీరియల్ లిస్టింగ్, సో ఇలాంటి హై లెవెల్ టాపిక్స్ అన్ని కూడా చాలా హై లెవెల్లో మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయి. రౌట్స్, రిటర్నబుల్ ప్యాకేజ్, ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్, థర్డ్ పార్టీ, కన్సైన్మెంట్ స్టాక్స్, ఇవన్నీ కూడా మనకి క్లాస్ లోనే డిస్కస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి సో రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించి మనకి సో ఇక్కడ రష్ సేల్స్ అంటే ఏంటి, క్యాష్ సేల్స్ అంటే ఏంటి, సో ఇలాంటి సో ఇంపార్టెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్స్. ఓకే, అలాగే మనకి ఇంటిగ్రేషన్ ఏరియాస్, ఓకే, అలాగే SAP సంబంధించి ఇంటిగ్రేషన్ ఏరియాస్, అలాగే IDOCS, రైస్ ఫంక్షనల్ స్పెక్. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రెజెంటేషన్, మాక్ టెస్ట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రిటర్న్స్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా టాప్ మోస్ట్ టాపిక్స్ అన్ని కూడా హై లెవెల్ టాపిక్స్ అన్ని కూడా మన సెషన్స్ లో కవర్ అవుతా ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి సో ఇక్కడ సో మనకి దీనికి సంబంధించి ఎవరెవరు చేయొచ్చు సో అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. సో MBA చేసుకున్న వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డ్, ప్రొఫెషనల్, సేల్స్ ప్రొఫెషనల్స్, అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మిడిల్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజర్స్, ప్రొఫెషనల్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ సేల్స్ సపోర్ట్, BPO, KPO, బ్యాంకింగ్ సేల్స్ లో పనిచేసిన వాళ్ళు, అలాగే జాబ్ సీకర్స్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ యాజ్ SAP SD కన్సల్టెంట్, ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీస్ హు ఆర్ అప్గ్రేడింగ్ ఫర్ నాన్ SAP సిస్టమ్ టు SAP సిస్టమ్, వీళ్ళందరూ కూడా ఈ కోర్స్ కి ఎలిజిబుల్. సో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మీకు సో ఇక్కడ ఇవ్వటం జరిగింది. చాన్ SAP ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లొకేషన్, బెంగళూరు లొకేషన్, విజయవాడ లొకేషన్, గుంటూరు లొకేషన్, అన్ని చోట్ల ఉన్నాయి. మన ఛానల్స్ కూడా ఉన్నాయి, 2 ఛానల్స్ ఉన్నాయి. చాన్ SAP ట్రైనింగ్ అని కొడితే మన తెలుగు ఛానల్, ఇంగ్లీష్ ఛానల్లో కూడా మనం పోస్ట్ చేయబోతున్నాం మొత్తం అన్ని కూడా. సో అలాగే మనకి సో ఇక్కడ సో మనకి ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అలాగే మనకి చాన్ SK ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు గూగుల్లో వెతికి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇంకా మనకి మన వీడియోస్ కూడా మీకు సుమన్ టీవీలో ఉన్నాయి. సుమన్ టీవీలో కూడా సో మీకు వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్లాస్ లో నేను ఏం డిస్కస్ చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడే ముందుగానే ఇచ్చేస్తున్నాను. సో ఒక PPT ఇచ్చేస్తున్నాను. మన PPTs ఎలా ఉంటాయి, క్లాస్ లో మన PPTs కూడా రెడీ చేస్తున్నాం మనం. సో మన క్లాస్ లో మన PPTs ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను, ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, సో అలాగే సో మీకు PPTs కూడా ఎలా ఉంటాయి అనేది మీకు మనకు సంబంధించి క్లాస్ లో మీకు ఎలా ఉంటాయి PPTs అనేది కూడా చూపిస్తాను. దాని మూలంగా ఒక క్లారిటీ వస్తుంది మీకు ఫస్ట్.
చాలా హై లెవెల్‌లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం రానున్న రోజుల్లో. ఓకే. చాలా హై లెవెల్‌లో మన డిస్కషన్స్ ఉంటాయి. అండ్ సో మాక్సిమం ఏంటంటే డెప్త్‌గా ఎళ్తాను సబ్జెక్టు. ఓకే. సో కాబట్టి మీరు ఎప్పుడిచ్చిన టాస్క్‌ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మధ్యలో డ్రాప్ ఆఫ్ అయినా మళ్ళా మీరు నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉండేటట్టు చూసుకోండి. డ్రాప్ ఆఫ్ అనేది అవ్వకూడదు మ్యాక్స్. సో మన పీపీటీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఒక క్లారిటీ రావాలి కాబట్టి సో మీకు చెప్తున్నాము. సో మన పీపీటీస్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి మొత్తం గూడా. సో మంచిగా ఇంకా ఎప్పటికప్పుడు మేము పీపీటీస్‌ని అప్‌డేట్ చేస్తా ఉంటాను. ఎందుకంటే సో మరి కొత్త పాయింట్స్ నెక్స్ట్ క్లాస్‌లో మనకి ఎస్ఏపీ అంటే ఏంటి? అలాగే మనకి గ్లోబల్ క్లయింట్స్ ఎస్ఏపీ గ్లోబల్ క్లయింట్స్ ఎవరున్నారు? అలాగే గ్లోబల్ రీచ్ ఎస్ఏపీకి హైలైట్స్ అన్నమాట. సో అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఎస్ఏపీని ఎంత అంటే ఎస్ఏపీని యూజ్ చేసే కంపెనీస్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో ఎన్నున్నాయి? ఓకే. సో అలాగే మనకి వాట్ ఈస్ ఈఆర్‌పీ అంటే ఏంటి? అలాగే ఎస్ఏపీలో ఎన్ని ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి? సో అలాగే టెక్నికల్ మాడ్యూల్స్ ఏమున్నాయి? ఇవే కాకుండా ఎన్ని అదర్ మాడ్యూల్స్ ఉన్నాయి? ఓకేనా? సో అలాగే మనకి ఎస్ఏపీ ఈఆర్‌పీ సిస్టమ్ అలాగే మనకి స్మాల్ కింగ్ సైజ్ బిజినెస్‌కి ఏ సాఫ్ట్‌వేర్ అంటే నాట్ ఓన్లీ ఎస్ఏపీ ఇంకా ఏమేమి ఈఆర్‌పీస్ మార్కెట్‌లో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ టాప్ మోస్ట్ ఈఆర్‌పీస్ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో మనకి ఎస్ఏపీ వర్షన్స్ ఏమున్నాయి? అన్ని బేసిక్ ఓవర్‌వ్యూ అన్నమాట ఇదంతా. సో అలాగే సర్టిఫికేట్ సంబంధించిన గైడెన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఈ ఈ కావాలనుకుంటే మీకు ఇక్కడ దీంట్లోకెళ్ళి మీరు సర్టిఫికేట్ సంబంధించిన లింక్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. అలాగే మనకి సాలరీ ఎస్ఏపీ సాలరీ అనేది మీరు చూసుకున్నట్లయితే 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో మీ సాలరీ అనేది 3,00,000 నుంచి 6,00,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు మిడ్ లెవెల్‌లో ఉన్నట్లయితే 4-7 ఇయర్స్ ఉన్నట్లయితే మీ సాలరీ 8,00,000 నుంచి 15,00,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సీనియర్ లెవెల్‌లో ఉన్నట్లయితే మీ సాలరీ 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే 18,00,000 నుంచి 30,00,000 వరకు అవకాశం ఉంది. అలాగే ఇంకా మీరు లీడ్ కన్సల్టెంట్ లెవెల్‌లో ఎళ్తే 40,00,000 వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో మాక్సిమం మీ కెరియర్ అనేది 50,00,000తో ఎండ్ అయిపోతుంది. ఓకే. అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో అది ఇంకా రావచ్చు ఇంకా అంటే ఇంకా ఎక్కువ రావచ్చు కానీ మన లెవెల్ అంటే యావరేజ్ బేస్ మీద నేను చూసుకున్నట్లయితే సో మాక్సిమం 40-50 లాక్స్‌తో మీకు ఎస్ఏపీ కెరియర్ అనేది ఎండ్ అయ్యి మీరు ఒక 10-15 ఏళ్ళు చేస్తారు. ఎవరైనా ఐటీలో అంతకంటే ఎక్కువ చేయడం కష్టం. ఓకే. చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో మామూలుగా చెప్తున్న యావరేజ్ బేస్ మీద ఒక 10-15 ఇయర్స్ చేస్తారు అంతే ఐటీలో. సో వాళ్ళు ఎంత సంపాదించుకుంటారు అనేది పక్కన పెట్టుకుంటే మనకి మాక్సిమం 40 లాక్స్ వరకు పర్ యానమ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మీ కెరియర్ ఒక 10 ఇయర్స్ వరకు మీరు కంటిన్యూ అయితే మీరు ఇంతకంటే ఎక్కువ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రతిదీ కూడా లింక్స్ ఇచ్చాము. డెమో లింక్స్ ఇచ్చాము. తెలుగులో కావాలంటే తెలుగులో ఉంది. ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో ఉంది. ఇది కొన్ని ఎఫ్ఐసీఓకి సంబంధించినయి అందరికీ సేమ్. ఎఫ్ఐ, ఎంఎంఎస్‌డి అందరికీ డెమో సేమ్ అన్నమాట. ఇది కూడా మీరు చూడొచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చాను. సో నాది నేను ఏ కంపెనీస్ వర్క్ చేశాను, ఏంటి మొత్తం లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చాను, వెబ్‌సైట్ ఇచ్చాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే అడ్రెస్ డీటెయిల్స్ ఓకే. ప్రతిదీ కూడా క్లియర్ కట్‌గా, యాక్యురేట్‌గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే. దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ ఆప్షన్‌ని. సో ఇది ఫస్ట్ మన ఇన్‌స్టిట్యూషన్ సంబంధించి మీకు ఒక ఓవరాల్ ఐడియా అండ్ సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ చార్ట్‌లో పెట్టాను. అప్‌కమింగ్ క్లాస్‌లో ఏం జరుగుతుంది అనేది కూడా ఈ రోజే మనం పెట్టేస్తా ఉంటాం. అంటే సో అప్‌కమింగ్ జరిగే క్లాస్ డీటెయిల్స్ కూడా మీకు పెట్టడం మూలంగా సో మీరేంటంటే ముందుగా ప్రిపేర్ అయ్యి అడ్వాన్స్‌గా రెడీగా ఉంటారన్నమాట. సో అది ప్లానింగ్. సో కాబట్టి సో నెక్స్ట్ క్లాస్‌లో ఏం జరుగుతది అనేది కూడా ముందే మనం సో మీకు ఎప్పటికప్పుడు ముందే డీటెయిల్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో దాని మూలంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ లెర్నింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ జాబ్ కొట్టడానికి అండ్ రియల్ టైమ్‌లో వర్క్ చేయటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని చాట్ జీపీటీ టూల్స్‌ని కూడా ఉపయోగించి మనం రియల్ టైమ్‌లో ఎలా వర్క్ చేయాలి అండ్ రియల్ టైమ్‌లో ఎర్రర్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద కూడా చాట్ జీపీటీ మీద కూడా నేను చేస్తా ఉంటాను కొన్ని వర్క్స్. అవి మీకు ఒక మెటీరియల్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మెటీరియల్ క్రియేట్ చేసి చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ నా మెటీరియల్స్ ఎలా ఉన్నాయి. అలాగే ఒక పీపీటీ ప్రెజెంటేషన్ రెడీ చేసుకోవాల్సొస్తుంది మీరు. అవి ఎలా ఉండాలి అనేది కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించడం జరుగుతుంది. సో ఎందుకంటే రానున్న రోజుల్లో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. పీపీటీలో ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సొస్తది. ఆ ప్రెజెంటేషన్స్ ముందుగానే మనం రెడీ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి ఇది కోర్స్‌కి సంబంధించిన ఫీస్, కోర్స్ డ్యూరేషన్, కోర్స్ స్ట్రక్చర్ అండ్ సో మీతో ఇంటరాక్షన్. ఓకే. మీకేమైనా ఇంకా స్టిల్ క్వెరీస్ ఉంటే అడగొచ్చు. నాకు దగ్గర 10 మినిట్స్ టైమ్ ఉంది. ఈ రోజు ఏంటంటే జస్ట్ టచ్ అప్ కాల్. ఇది క్లాస్ కాదు. ఓకే. ఇది జస్ట్ టచ్ అప్ కాల్. అంటే చాలా మంది ఏంటంటే లాస్ట్
మనకి 16 అంటే లాస్ట్ మంత్ 16th బ్యాచ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే కొంచెం దీన్ని డిలే చేయడం జరిగింది. ఈ రోజు మనం సో మళ్ళా టచ్ అప్ అవడం జరిగింది అందరితో. సో అందరినీ గ్యాదర్ చేసుకొని మళ్ళా మనం థర్స్డే నుంచి స్టార్ట్ చేస్తాం మనం క్లాసెస్. సో ఇంకా మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా నన్ను అడగొచ్చు, లేదా చాట్ లో పెట్టొచ్చు. దాని ద్వారా మీకు సో మీ యొక్క క్వరీస్ అనేది క్లియర్ అవుతుంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో నాకు తెలిసి మనం ప్రతి పాయింట్ కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం అనుకుంటున్నాను మరి. సో కోర్సు సంబంధించి డీటెయిల్స్ అయితే అందరికి క్లారిటీ వచ్చింది కదా. థర్స్డే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనకి 12:30 క్లాస్ టైమింగ్ ఏంటి? క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి 12:30. సో మధ్య మధ్యలో నేను రఫ్ నోట్స్ ఇస్తా ఉంటాను. ఓకే. సో మనకి క్లాస్ వచ్చేటప్పటికి థర్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. గురువారం నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో SAP SD మాడ్యూలే రియల్ టైమ్ లో ఈజీగా ఉంటుంది. FICO అనేది చాలా కొంచెం వాస్ట్ సిలబస్ ఎక్కువ ఉంటుంది. అండ్ SD మాడ్యూలే రియల్ టైమ్ లో వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. ఓకేనా శరత్? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. స్టిల్ వీ హ్యావ్ 5 minutes టైం. సో రెడ్డి గారు, హరి, ప్రవీణ్ కుమార్, ప్రియా, పృథ్వీ రెడ్డి, సాయి, శ్రావణి, శరత్, త్రిపుర, విజయకాంత్. సో ఇదే నేను చెప్తున్నా, అందరూ కలిసి కోఆర్డినేట్ గా వర్క్ చేసుకుంటే మీకు ఈ కోర్స్ అనేది ఒక 3 months అసోసియేట్ గా ఒక ఫామ్ కింద ఏర్పడి, సో మీరు 3-4 ఒక టీం కింద ఏర్పడి వర్క్ చేసుకుంటే ఈ కోర్స్ అనేది చాలా సులభంగా అర్థమవుతుంది. అర్థమైందా? అది ఎప్పుడు ఇచ్చిన టాస్క్ అప్పుడు మీరు కంప్లీట్ చేసుకుంటే ఈ కోర్సు చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా డిలే చేస్తే మీకు ఇది కష్టం అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ ఇంకో బ్యాచ్ లో కూర్చోవాల్సి వస్తుంది. అర్థమైందా అందరికి? సో కాబట్టి మీరు ఇది నా సైడ్ నుంచి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా? క్లియర్. ప్రవీణ్ గారు క్లియర్ చెప్పారు. ఐ విల్ కాల్ యూ శరత్. ఓకే, ఇట్స్ రిగార్డింగ్ ది సబ్జెక్ట్ అయితే మీరు ఇక్కడే అడగాలి. ముందే చెప్తున్నాను, సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే క్లాస్ లో అడగాలి. ఓకే, సో క్లాస్ లోనే క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే అందరికీ తెలియాలి ఫస్ట్. సో నా మైక్ అనేది క్లియర్ గా ఉందండి శరత్? నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? చెప్పండి, నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది కదా? సో మీరు మీ మైక్ ఒకసారి చెక్ చేసుకోండి. నా వాయిస్ అయితే క్లియర్ గానే ఉంది. ఓకే, అందరికీ కూడా ఆడిబుల్ అన్నమాట, కంప్లీట్ గా ఆడిబుల్. ఓకే, మీ మైక్ పని చేయట్లేదా? ఓకే ఓకే. సో అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకే, ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఇది. ఓకేనా? సో నీతో నేను ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటాం. అండ్ మీ క్వరీస్ ని మీకు ఏమైనా అడ్రస్ వస్తే నేనే సాల్వ్ చేస్తాను దగ్గరుండి. ఓకే, బట్ ఏంటంటే సో మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. అదేవిధంగా నన్ను అప్రోచ్ అయ్యే ముందు మీరు రీసెర్చ్ చేసి అది ఫైండ్ అవుట్ అవ్వకపోతే అప్పుడు నా దగ్గరికి వస్తే అప్పుడు మీకు ఏంటంటే దాని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. అలా కాకుండా చిన్న ఎర్రర్ రాగానే టక్కున వచ్చేసారనుకోండి, సో దాని మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇది IT కోర్స్. రేపొద్దున్న కంపెనీలో చాలా చాలా మనకి రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఇక్కడే ఫేస్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత మీరు చేయగలుగుతారు. అది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే రైట్. సో దిస్ ఈస్ టుడే సెషన్. ఇది జస్ట్ లైక్ టచ్ అప్ కాల్ మీ అందరితో. ఓకే, సో ఒక జస్ట్ ఏంటంటే అందరినీ ఒక గ్రూప్ కింద అసోసియేట్ ఫామ్ చేశాను ఈరోజు. అండ్ ఇక్కడ నుంచి మీకు గ్రూప్ అనేది యాక్టివేట్ ఉంటుంది. అండ్ ఈ రోజు నుంచి గ్రూప్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది కంప్లీట్ గా. అండ్ ప్రతి విషయం మీకు గ్రూప్ లో పెడతాము. క్లాస్ టైమింగ్స్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ప్లేస్మెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో మన ఇన్స్టిట్యూషన్ ఎవరైనా రిఫర్ చేస్తే మేము ప్లేస్మెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చార్ట్ లో పెడతాం.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పలానా కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ ఎస్డి ప్రొఫైల్స్ పంపించండి అంటే అవి పెడతాం. అంతేగాని మీకు సో ప్లేస్మెంట్ చేయడం అంటే జాబ్ ఇప్పిస్తాము అనేది ఎక్కడ ఉండదేంటి. జాబ్ ఇప్పిస్తామని ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమీర్పేటలో ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయితే ఒక 20-25,000 ఫీజు ఉంటుంది. సో ఒక ట్రైనర్ కాబట్టి చెప్పేవాడు ఒక 10,000 ఇస్తారు అండ్ రన్ చేసేవాడికి ఒక 10,000 తీసుకుంటారు. ఈ 10,000 గురించి మీకు 10 లక్షల శాలరీ అనేది ఎవరైనా ఇస్తారా? బోర్డులో అయితే 100% ప్లేస్మెంట్ అని పెడతారు, బట్ అక్కడ ఉండదు. ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని కంపెనీస్ కొన్ని కాంటాక్ట్ అవుతా ఉంటాయి, మీ ప్రొఫైల్స్ పంపించండి, ఎందుకంటే బల్క్ లో మన దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో కాంటాక్ట్ అవ్వండి అని పంపించినప్పుడు ఆ ప్రొఫైల్స్ సంబంధించి మీకు డైరెక్ట్ గా లింక్ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు. మీరు మీ రెజ్యూమే వాళ్ళకి పంపించుకుంటే వాళ్ళు మీ ప్రొఫైల్ కాల్ చేస్తే మీకు జాబ్ అనేది వస్తుంది. అంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం తప్పిస్తే మనం మీకు జాబ్ ఇప్పిస్తాము లేకపోతే జాబ్ కొట్టిచ్చేస్తాను 100% మీకు తిరిగే లేదు అని చెప్పి నేను చెప్పట్లేదు. ఇది మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ప్రిపేర్ అవ్వకపోతే జాబ్ రాదు. కాబట్టి ఇది ఉన్న ఫ్యాక్ట్, ఇది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? రైట్, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ కూడా సో వచ్చినందుకు, మనకి డెమోకి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ క్లాస్ లో చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఏంటంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి చాలా మంది ఇంటిమేట్ చేయలేదు నేను, ఇంకా చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు. థర్స్డే కల్లా చాలా మంది జాయిన్ అయ్యారు, 20+ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ నెక్స్ట్ క్లాస్ థర్స్డే. మనం కాంటాక్ట్ అవుదాం. థర్స్డే మనకి 12:30 కల్లా మన క్లాస్ లో అనేది జాయిన్ అవుదాం. అలాగే ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇంకా రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ ఎవరైనా తీసుకోవాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్స్ ఇచ్చాను, దీన్ని యూస్ చేసేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.